ఇద్దరు చాలా చక్కటి శిల్పకారులు. ఇద్దరు శిల్పాలు అమ్మటానికి ఒక చిన్న దుకాణం ఉంది. అజయ్ ఇంకా విజయ్ వంతుల వారీగా దుకాణాన్ని చూసుకుంటూ శిల్పాలు తయారు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే వారి దుకాణానికి కొందరు టూరిస్టులు వచ్చారు. టూరిస్టులు శిల్పాలు చూసి చాలా సరదా పడ్డారు. వాళ్ళలో ఒక టూరిస్ట్ కి ఒక లాఫింగ్ బుద్ధుడి ప్రతిమ చాలా బాగా నచ్చింది. ఈ లాఫింగ్ బుద్ధ ఎంత క్యూట్ గా ఉందో. దీని ధర ఎంత? ఒక నాణెం. అంతేనా? సరే, ఇదిగో. ఆ అమ్మాయి ఒక నాణెం ఇచ్చి ప్రతిమను తీసుకుని బయలుదేరబోతుంది. అప్పుడు ఏదో ఆలోచించి ఇలా అడుగుతుంది. ఒక విషయం చెప్పండి, మీరిద్దరు నెలలో ఎన్ని ప్రతిమలు తయారు చేస్తారు? ఇంచుమించు 30. ఒక ప్రతిమకి ఒక నాణం అంటే దీని అర్థం 30 ప్రతిమలకు కేవలం 30 నాణాలేనా? మీరిద్దరూ మీ కళకి సరైన ధర తీసుకోవటం లేదు. కానీ ఒకవేళ మేము ప్రతిమలను ఎక్కువ ధరకి అమ్మితే అప్పుడు ఇక్కడ ఎవ్వరు కొనరు కూడా కొనరు. అయితే మీరిద్దరు ప్రతిమలని ఇక్కడ నుంచి దూరంగా ఉదయపూర్ వంటి పట్టణంలో అమ్మటం మంచిది. మీరిద్దరూ చాలా సంపాదించుకోవచ్చు. ఇలా అని ఆ టూరిస్ట్ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అజయ్ ఇంకా విజయ్ తమ పనితనంతో ప్రసిద్ధి చెందారు. కానీ వారిద్దరూ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు. విజయ్